నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఏర్పాటులో పంచాయతీ నూతన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం పాల్గొన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం నవరత్నాల అమలులో జగన్ ప్రభుత్వం 85% విఫలమైందన్న శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి అవినీతిలో మాత్రమే వైసీపీ ముందుందని ఆరోపణ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న ధనుర్మాసం పూజలు సంకట చతుర్దశి సందర్భంగా గణపతి హోమం నిర్వహించిన అర్చకులు గంగాధర నెల్లూరులో రచ్చకెక్కిన వైసీపీ అంతర్గత విభేదాలు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేసిన అసమ్మతి వర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేటలో గ్రామ పంచాయతీ నూతన కాంప్లెక్స్ బిల్డింగ్ ను ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ లో నూతన షాపుల వ్యాపారస్తులతో కాసేపు ముచ్చటించారు. వారి వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంకట చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంకట చతుర్దశి పురస్కరించుకొని గణపతి హోమం చేపట్టారు. సంకట చతుర్దశి పురస్కరించుకొని ఆలయంలోని ఆంజీ వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన ఇతర పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 85% పూర్తిగా విఫలమైందని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ లబ్ధి చేకూరలేదని, సంక్షేమ పథకాలు అందలేదని తెలియజేశారు.
గత ఎన్నికల్లో పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన హామీలను ఎన్నికలలో గెలిచి నవరత్నాల పేరిట పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చనని చెప్పడం అసత్యపు ప్రచారాలని తెలియజేశారు. నవరత్నాల అమలులో 85% వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నేడు రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిపోయి ఉందని, అవినీతి చేయడంలో మాత్రం రాష్ట్రంలో ముందంజలో ఉందని ఆరోపించారు. దేశంలోని అతిపెద్ద ధనవంతుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు సంపాదించుకున్నారని, అదే దారిలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి సంపాదనలో ముందున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని నియోజకవర్గంలో తనని గెలిపిస్తే అటు రాష్ట్రాన్ని ఇటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని అన్నారు. వారు సుదీర్ఘ పాదయాత్ర అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు పాదయాత్రలో మరి 51 హామీలు ఇచ్చినారు. దాంట్లో అమలు చేసింది ఏంటంటే 6 హామీలు మాత్రమే. అంటే 86% ఆయన హామీలు చేయలేదు. ఇంకా రెండోది వచ్చేసి నవరత్నాలు అనేది ముందు పెట్టి ప్రజలకు ఏదో రత్నాలు ఇచ్చినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి, ఈయన మొత్తం అన్నీ ఇచ్చేసేటట్టు ఆయన ఫీల్ అయ్యి చూస్తే మరి ఆ మేనిఫెస్టో అనేదే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక డమ్మీ మేనిఫెస్టో, ఒక దొంగ మేనిఫెస్టో అని మరి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజలందరికీ అర్థమైంటది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తూకివాకం పంచాయతీలో జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత సంకల్ప యాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తూకివాకం పంచాయతీలో జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కోల అనంత్ కుమార్ పాల్గొని కేంద్రం ప్రజలకు సంక్షేమం దిశగా తీసుకుపోవడానికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలను క్షేత్ర స్థాయిలో సంక్షేమాలు పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం ఎమ్మెల్యే ముత్తు రామలింగం కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి పాలక మండలి సభ్యుడు బుల్లెట్ జయశాం దక్షిణ గోపురం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా స్వామి అమ్మవారి దర్శనాల ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనం అనంతరం గురుదక్షిణమూర్తి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవారుల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు అనంతరం పాలక మండలి సభ్యుడు బుల్లెట్ జయశాం రామేశ్వరం ఎమ్మెల్యే ముత్తు రామలింగంకు కలంకారీ కండవతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయం నందు నేడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానున్న సందర్భంగా అందరికీ ఆహ్వానం అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవం జరగనుంది. స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరూ శ్రీరాముని ఆశీస్సులు అందే కార్యక్రమం కేంద్రం చేపడుతుందని శ్రీకాళహస్తిలో బీజేపీ నేత కోల ఆనంద్ అన్నారు. అయోధ్య అక్షింతలు రేపటి నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలకు ఆహ్వాన పత్రికలతో పాటు అక్షింతలను విశ్వ హిందూ పరిషత్ అందజేస్తుందని తెలిపారు. దీనిని నియోజకవర్గ ప్రజలందరూ స్వీకరించి 22వ తేదీన అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాన అవగాహన కల్పించే విధంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విజయవంతంగా జరుగుతుందని అన్నారు. గ్రామాలకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందే విధంగా కార్యాచరణ చేపడుతూ బీజేపీ శ్రేణులు గ్రామాలకు తిరుగుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీని మరోమారు అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలు సంసిద్ధమై ఉన్నారని తెలియజేశారు. పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమంతో లబ్ధిదారుల కార్యక్రమం అంటే ప్రతి పథకం కూడా ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి అందరికీ ఉచిత బియ్యం గ్రామాలకు వెళ్తే చూస్తున్నాం. నానా ఫ్లక్చుయేషన్ రావడం చూసాం మనం. పెద్ద దేశాలు కూడా అతలాకుతలం అయిపోయినాయి. కానీ భారతదేశం ఆర్థిక పరంగా కూడా నిలబడింది. ఈ 3-4 సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తూ ఇంక మళ్ళీ 5 ఏళ్ళు పెంచాడు ఈ భారత్ కార్డనేషన్. ఆ ఇంట్లో ఒక్కరున్నా, ఇద్దరున్నా, 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా 5 లక్షల రూపాయలు విలువతో ఒక కార్డు విలువ ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పి గ్రామాల్లో ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు చేరుతా ఉంది. అంటే మీరందరూ కూడా అందరూ గ్రామాల్లో ఉంటారు. వ్యవసాయం గురించి తెలుసు మనందరికి కూడా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు ఈ దేశాలని ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాలు కూడా నరేంద్ర మోడీ రావాలి, ఈ దేశం ఇంకొక 5 ఏళ్ళు అభివృద్ధి చెందాలా. 1947లో స్వతంత్రం వచ్చింది. 2014 దాకా ఏ రకమైన అభివృద్ధి చెందింది. 2014 నుంచి ఇప్పుడు 2047కి అంటే 100 సంవత్సరాలు ఈ దేశం మీద స్వతంత్రం వచ్చి మనం పూర్తి చేసుకుంటాం. అంటే 100 ఏళ్ళు ఏం సాధించాం, ఏం జరిగింది దేశం. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతో గొప్పదని, నేటి సమాజంలో అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారని తిరుపతి మేయర్ కార్పొరేషన్ మేయర్ శిరీష తెలియజేశారు. తిరుచానూరు ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నారీ శక్తి సమ్మేళనానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుచానూరు ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నారీ శక్తి సమ్మేళనానికి తిరుపతి మేయర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నారీ శక్తి సమ్మేళనంలో భాగంగా తిరుపతి విభాగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మేయర్ శిరీష మాట్లాడుతూ భారతదేశం భిన్న సంస్కృతికి నిలయమని తెలిపారు. అందులో స్త్రీ యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. అదేవిధంగా ఇలాంటి భారీ శక్తి సమ్మేళనం నిర్వహించడం ద్వారా ప్రపంచానికి స్త్రీ యొక్క శక్తిని చాటవచ్చునని వెల్లడించారు. నేటి సమాజంలో మహిళలు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని, ప్రతి రంగంలో స్త్రీలు ముందు వరుసలో ఉన్నారని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని కోరుతూ నియోజకవర్గ 6 మండలాల వైసీపీ నాయకులు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2వ లిస్టును వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం గలం ఎత్తుతుంది. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని కోరుతూ నియోజకవర్గ 6 మండలాల వైసీపీ నాయకులు తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. నారాయణ స్వామి ఒంటెత్తు పోకడలకు పోతున్నారని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో నారాయణ స్వామికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ తరపున టికెట్ ఇవ్వొద్దని మంత్రికి విన్నవించుకున్నారు. వైసీపీ నాయకులను కాదని ప్రతిపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన చెందారు. జగన్మోహన్ రెడ్డి ముద్దు, నారాయణ స్వామి వద్దు అంటూ మంత్రి పెద్దిరెడ్డికి తెలిపినట్లు చెప్పారు. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన ప్రవర్తన వేరే, కంప్లీట్ ఆయన ఒక ఉండరా అవన్నీ పనికిరా అనమాట. ఇప్పుడు ఆయన ప్రవర్తన డిప్యూటీ సీఎం అవుతానే ఎంతసేపు ఏమంటే ఏదైనా సమస్య ఎవరిని ఎత్తుకోబోతే సామాన్య క్యాడరు, సామాన్య ప్రజలు నన్ను చూసి ఓటేలేదు, మీరు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే ఉండి అని గెట్అవుట్ అని బయట పోవడం, నువ్వు ఆ గ్రూప్ అనడం, ఈ గ్రూప్ అనడం ఏంది ఇది? ఇప్పుడు కంచుకోట ఇది. ఇప్పుడు ఎట్లా కంచుకోవటం లాంటి నియోజకవర్గాన్ని ఈరోజు ఆయన నాశనం చేసేసి ఈరోజు ఇప్పుడు ఆయన ప్రతి ఊర్లో ఆయనకి కూడా భజన పరులు ఉంటాడు, వాడిని దగ్గర చేర్చేది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి నారాయణ ఠానే, కేంద్ర మంత్రి కిషన్ పాల్
గుర్జార్, ఏపీ మంత్రులు గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇస్రో శాస్త్రవేత్తలు చాముండేశ్వరినాథ్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, తెలంగాణ ఎమ్మెల్సీలు పూర రఘోత్తం రెడ్డి, సుంకరి రాజు, సినీ దర్శకుడు మారుతిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ओके सारे आएगा सारा आएगा అన్నా ఒక్క నిమిషం నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఏడాది సర్వశుభాలు తీసుకుని రావాలని, జిల్లాలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు. తిరుపతి జిల్లా ప్రజలకు 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక యువజన క్రీడా శాఖ మంత్రులు ఆర్కే రోజా తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన వెలువరించారు. గత ఏడాది కాలంగా
తిరుపతి జిల్లా అభివృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకొని వెళ్లిందని, రాబోవు ఏడాది కూడా తిరుపతి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. ఇక జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ప్రతి ఇంట ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సరంలో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆకాంక్షించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని 8 ఆలయాలలో ఆన్లైన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే టీటీడీలో పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పారదర్శకమైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 8 ఆలయాలలో ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. దీంతో ఇకపై ఎటువంటి సిఫారసులు లేకుండా దేవాదాయ శాఖ పరిధిలో సేవలు పొందే వెసులుబాటు కలగనుంది. రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో మాత్రమే పూర్తి స్థాయిలో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వివిధ ఆలయాలలో పూజలు, ఇతర కార్యక్రమాలు చేసుకునే భక్తులకు మరింత సౌలభ్యం కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 8 దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఆన్లైన్ సేవలతో దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఉద్దేశంతో ఆన్లైన్ సేవలు మరింత పకడ్బందీ కానున్నాయి. గతంలో 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను, పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దశల వారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్లైన్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది. కాగా ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23వ తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్లైన్ అందుబాటులో ఉంచుతుండగా, ఆలయాలు అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ సాత్మా నందీందర్ సరస్వతి స్వామి వచ్చేశారు. టీటీడీ ఉన్నతాధికారులు శారదాపీఠం ఉత్తరాధికారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పీఠాధిపతిని కలిశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందీంద్ర సరస్వతి స్వామి వచ్చారు. ఈ నేపథ్యంలోని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా పీఠాధిపతిని కలిసి తిరుమలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందీంద్ర సరస్వతి స్వామి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఆశీర్వదించి శాల్వతో సత్కరించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలు, పూజలు గురించిన సమాచారాన్ని పీఠాధిపతికి వివరించారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీనికి తోడు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కూడా జరుగుతుండటంతో స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 63,728 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఆలయంలో కొనసాగుతుండటంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తూనే ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,728 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 19,206 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదే 3.70 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. వైకుంఠ ద్వార దర్శనాలకు సుమారు 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యువకుల విన్యాసాలు రోజురోజుకి వింత పోకడలకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్న యువకులు ఎందరో ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ యువకుడు ఆర్టీసీ బస్సులపై వరుస రీల్స్ చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. తాజాగా యువకుడిని పట్టుకున్న అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.
సోషల్ మీడియా ప్రస్తుతం సమాజాన్ని వింత పోకడలకు తీసుకొని వెళ్తుంది. ముఖ్యంగా కొందరు యువతి యువకులు సోషల్ మీడియాలో లైక్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. కొందరు యువకులైతే ప్రాణాలకు తెగించి మరీ సాహసంగా రీల్స్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం నాగదేవులపల్లికి చెందిన సారతేజ ఆర్టీసీ బస్సులపై ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. డిగ్రీ మొదటి సంవత్సరం చదివే సారతేజ సోషల్ మీడియాలో ఫేమస్ అవుదామంటూ ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి రీల్స్ చేయడం ప్రారంభించాడు. దౌలతాబాద్ వైపుగా వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కి హీరో రామ్ చరణ్ పాటపై రీల్స్ చేసిన సారతేజ ప్రమాదకరమైన రీల్స్ చేసి అధికారులను ఇబ్బంది పెట్టాడు. మొహం పైన మాస్క్ క్లాత్ ధరించి వరుస రీల్స్ వస్తుండడంతో ఆ యువకుడిని ఆర్టీసీ అధికారులు పట్టుకున్నారు. చివరికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ హైదరాబాద్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాడు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తొలి తప్పుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు వదిలిపెట్టారు. ఏదో చేద్దామనుకుని ఇబ్బంది పడ్డ యువకుడు సారతేజ ఇకపై తాను సోషల్ మీడియా జోలికే వెళ్ళనంటూ చెప్పాడు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏర్పాటులో పంచాయతీ నూతన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. నవరత్నాల అమలులో జగన్ ప్రభుత్వం 85% విఫలమైందన్న శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. అవినీతిలో మాత్రమే వైసీపీ ముందుందని ఆరోపణ. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న ధనుర్మాసం పూజలు. సంకట చతుర్దశి సందర్భంగా గణపతి హోమం నిర్వహించిన అర్చకులు. గంగాధర నెల్లూరులో రచ్చకెక్కిన వైసీపీ అంతర్గత విభేదాలు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేసిన అసమ్మతి వర్గం. ఇవి ఇప్పటివరకున్న వీటు న్యూస్. నమస్తే.